చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. ఐ మీన్ హాస్పిటల్ నుండి నేను బాక్స్ షిఫ్ట్ చేస్తున్నా అంటే పెద్ద కారణం అది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే మా డాడీకి అయితే హాస్పిటల్ వచ్చింది అనమాట 15 days బ్యాక్. అది వచ్చేసి సెకండ్ టైం అనమాట. సో ఏమైందంటే కొన్ని టెస్టులు బ్లాకేజెస్ అయితే వెళ్ళినాయి. అండ్ మనం వచ్చేసి అయితే కేర్ హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చినాం. చూడొచ్చు కేర్ హాస్పిటల్ అయితే ఉన్నాం. అండ్ అక్కడ మా మమ్మీ ఉంది బుర్కాల అన్నమాట మా సిచ్యువేషన్. సో బాగా ట్రై చేసినాను ట్రై చేయాలని. అండ్ ఆల్మోస్ట్ 3.10 lakhs ఖర్చు అయినాయి అనమాట మనకి. 3,10,000 అనమాట చెప్పేసి. అండ్ నేను ఇవాళ రాత్రి ఇక్కడనే స్టే చేస్తున్నాను మా డాడీతోని. అండ్ మా డాడీ వచ్చేసి ఐసీయూలో వాడికి చూపించాలి. లోపల కూడా పోలీసులే గాయస్. చాలా బాధ అవుతుంది. అండ్ మా డాడీ కళ్ళలో అయితే నీళ్ళు అయితే చూసినాను. ఇప్పుడు అర్థమైందన్న మా డాడీ ఎంతగానం చేశాడు ఏంది. అండ్ ఇప్పటికెళ్ళి అన్ని బాధ్యతలు నావే, నేను చూసుకున్నాను మా డాడీకి. అండ్ మా డాడీకి చాలా టెన్షన్స్ ఏంటంటే ఎక్కువ డ్యూటీస్ పోతాడు మా డాడీ. కార్ డ్రైవర్ పోయి ఎందుకు చెప్పాలా ఎందుకు చెప్పాలా అంటే చెప్పుకోవాలా, సిగ్గు అడగదు మన అయ్యాలా ఏం పని చేస్తారు ఏందని చెప్పి చెప్పుకోవాలా మనమే అని చెప్పి. ఇట్లా లేకపోతే ఎట్లా ఇవన్నీ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి హాస్పిటల్ అనమాట. పెద్ద హాస్పిటల్ పెద్ద ఫ్లోర్స్ ఉన్నాయి. నడవాలంటేనే తిని వస్తుంది. అండ్ నేనేం తినలే అనమాట. ఇప్పుడు కిందికి వెళ్ళి కొంచెం స్నాక్స్ అండ్ కాఫీ తాగుదాం. బాగా హెడేక్ అవుతుంది ఇంటికి వెళ్ళి. అండ్ ఆల్మోస్ట్ నేను వచ్చి ఒక 9 hours అవుతుంది. అవి బాగా టెన్షన్ పడుతుంది. చాలా అవుతుందో కాదు అనుకున్నాం కానీ అయిపోయింది. మా డాడీ బి హ్యాపీ. ఏంటంటే ఆయన కొంచెం పెట్టుకుంటున్న టెన్షన్ కానీ పెట్టుకొని వద్దు, మనం అయితే చూసుకుందాం. మా పెద్ద డాడీ వాళ్ళు కూడా వచ్చింది, మా అక్క వాళ్ళు కూడా వచ్చింది. వాళ్ళు బి చూపించుకోరు అనమాట ఇక్కడ అట్లా అని చెప్పి. మాకు బి ఐడియా అయితే మేము ఇక్కడ వచ్చి చేపించినాం అనమాట మా డాడీకి అట్లా అని చెప్పి. సో ఇంకా మీకు చూపిస్తాను ఎట్లా స్టే చేస్తా ఈ హాస్పిటల్లో. అండ్ ఇది ఫస్ట్ టైం గైస్ నేను మా ఫ్యామిలీ బ్లాగ్ తీసిన. అండ్ రేపు వచ్చేసి అయితే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తారు, మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను అనమాట. చూసుకోవచ్చు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తారు రేపు. మా మామ వచ్చి వెయిటింగ్ ముందు. అంటే ఈ వీడియోలో ఎంత మంచిగా అర్థమవుతుందంటే ఎవరు వస్తుర్రు ఎవరు పోతుర్రు అంటే ఈ టైంలో అర్థమవుతుంది మనకి ఎవరు చూడడానికి వస్తారు ఎట్లా. మా డాడీ చాలా మందిని మంచిగా చూసుకోండు అంటే ఈ టైంలో ఎవరు రారన్న మన బాధ ఉన్నప్పుడు ఎవరు రాడు. హాస్పిటల్ అంటే ఎవరు రారు. ఈరోజు అర్థమైంది మన వాళ్ళే రారు అంటే అందరు వస్తారు కానీ కొంతమంది అని మన అయితే రా.